రేపు మర్చిపోవద్దు. రేపు మహోన్నతమైనటువంటి పర్వదినం. రేపు ఉదయం నుండి రాత్రి వరకు కూడా మీ దగ్గరలో ఉండేటటువంటి కాలభైరవ క్షేత్రాన్ని దర్శించండి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి నల్ల మినపప్పుతో చేసినటువంటి గారెలను స్వామివారికి 19 గారెలను ఒక దండగా తయారు చేసి సమర్పణ చేయండి. ఒకవేళ మీకు ఆ విధంగా నల్ల మినపప్పుతో చేసినటువంటి గారెలు చేయడానికి అవకాశం లేకుంటే నీలి శంఖం పువ్వులు కానీ, లేకుంటే తెలుపు రంగు పుష్పాలను కానీ, తెలుపు రంగు పుష్పాలు అంటే ముఖ్యంగా మనకు ఈ యొక్క తెల్ల జిల్లేడు పువ్వులు వస్తాయి. తెల్ల జిల్లేడు పువ్వులు 19 కానీ, నీలి శంఖాలు 19 కానీ, లేదా నల్ల మినపప్పు గారెలు కానీ స్వామివారి యొక్క మహామంత్రం జపం చేస్తూ ఆ యొక్క దండను తయారు చేసి దగ్గరలో ఉండేటటువంటి క్షేత్రాన్ని, కాలభైరవ క్షేత్రాన్ని దర్శించి ఆ మాలను స్వామివారికి సమర్పించండి. సమస్తమైన ఇక్కట్ల నుండి, దోషాల నుండి, కష్టాల నుంచి కూడా ఉపశమనం పొందండి. మీ అందరికీ కాలభైరవాష్టమి, కాలభైరవ జయంతి శుభాకాంక్షలు. శుభం.